హాయ్ అండి. నిజంపేట్ డబుల్ బెడ్రూమ్ వాసులందరికీ గుడ్ మార్నింగ్. మీ అందరికీ ఒక తెలిసిన చిన్న శుభవార్త చెప్పాలనుకుంటున్నా అండి. ఏంటంటే మనకి ఫిబ్రవరి 5 తారీఖు కల్లా ఇస్తామని అయితే ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారండి. మన కృష్ణారావు ఎమ్మెల్యే గారు, వివేక్ గారును. సో అక్కడ ఫినిషింగ్ వర్క్లు అయితే అంతా బాగానే చేపిస్తున్నారండి. చాలా సంతోషం అందరికీ కూడానా. ఇంకొక విషయం ఏంటంటే చాలా విశేషమైన విషయము, ఫిబ్రవరి 4 తారీఖు చాలా విశేషమైన రోజండి. మన తెలుగు వాళ్ళందరికీ రథసప్తమి అంటే చాలా విశేషమైన రోజు, సూర్యదేవుని పుట్టినరోజు. ఆ రోజున మనం ఏ పని చేసినా సరే అంతే అంతే కాంతి కిరణాలతో బాగుంటుంది. కాబట్టి ఆ రోజు అందరూ గృహప్రవేశం కానీ కనీసం వర్క్ కాకపోయినా సరే పాలు పొంగించుకునే కార్యక్రమం కానీ చేసుకుంటే జీవితంలో చాలా మంచి విశేషాలుగా ఉంటుంది. మన అందరి ఇల్లులు కూడా చాలా అభివృద్ధిగా ఉంటాయండి. సో అది రిక్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ రోజు జరగాలని అందరి తరఫు నుంచి మేము కూడా కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఇల్లు శుభ్రాలు కాకపోయినా కొన్ని లోపల అవ్వకపోయినా సరే టెంపరవరీగా వెళ్ళి అక్కడికి ఇల్లు కొంచెం క్లీన్ చేసుకొని మనకి ఇష్టమైన దైవ ఫొటోస్ పెట్టుకొని ఆ రోజు కనీసం పాలు పొంగిచ్చేసుకుంటే అది ఇంకా ఆ రోజు మనకి తిరుగులేని రోజు అవుతుందండి. ఆ రోజు వెళ్ళి అందరూ ఆ మంచి ముహూర్తాన్ని మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ భగవంతుని అయితే నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మనం ఎన్నో కలలకనే రోజు మనకి దగ్గరికి వచ్చేసింది. ఎన్నో రోజులు లేదు, ఒక 10 days మాత్రమే. సో ఆ రోజు మాత్రం మనం కంపల్సరీగా అందరి గురించి కోరుకుంటున్నాము. వెళ్ళండి. ఎవరు తెలియలేని వాళ్ళు ఉంటే మాత్రం ఆ రోజు మిస్ కావద్దు. ఆ రోజు వెళ్ళి కొంచెమైనా సరే మన ఫ్యామిలీ అందరూ వెళ్ళి కొంచెం పాలు పొంగించుకొని అక్కడ కుటుంబం అంతా కలిపి కాసేపు గడిపి వచ్చి తర్వాత వేరే కార్యక్రమాలు ఎప్పుడైనా సరే చేయించుకోవచ్చండి. సో నాకు తెలిసింది నేను చెప్తున్నాను. అందరూ కూడా అదే ఆశతో ఎదురు చూస్తున్నాను. నిజంపేట డబుల్ బెడ్రూమ్ వాసులు అందరూ అదే రిక్వెస్ట్ చేశారు ఎమ్మెల్యే గారికి. ఆయన కూడా ఓకే అనే ఉంటారు, అనాలి. అనకపోయినా సరే వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేసి ఆ రోజు ఆ కార్యక్రమం అనేది జరగాలండి. తర్వాత ఉన్న పనులు ఏవైనా ఉంటే అందులోకి వెళ్ళిన తర్వాత వెళ్తేనే తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. అప్పుడు తర్వాత చూసుకుందామండి. రేషన్ కార్డుల కార్యక్రమాలు కూడా ఇప్పుడు 26 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. లేని వాళ్ళు అంటే చాలామంది క్యాన్సిల్ అయిపోయినాయి. అవి కూడా మనం స్టార్ట్ చేసుకొని అవి కూడా మనం అప్లై చేసుకుంటే అది కూడా అంతా మనకి అక్కడ శుభాలే జరుగుతాయి. అందరికీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలిసిన విషయం అయితే ఇదే అండి. అందరికీ శుభాలు జరగాలి. అందరికీ నిజంపేట డబుల్ బెడ్రూమ్ కావచ్చు, కొల్లూరు కావచ్చు, బాజ్పల్లి కావచ్చు, ఎవరైనా సరే అందరూ